ఏదో అశోక్ లైలాండ్ అనేటువంటి బస్సు ఫ్యాక్టరీని మొత్తం కంప్లీట్గా అతనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఒక ప్రపంచ చరిత్రను మార్చినట్లు నిన్న బిల్టప్లు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఈ అశోక్ లైలాండ్ అనేటువంటి కంపెనీకి అది అసెంబ్లీ యూనిట్, బస్సులు తయారు చేసేటువంటి ఆ బస్సులకి ఒక బాడీ బిల్డింగ్ చేసేటువంటి ప్లాంట్ విజయవాడ దగ్గరలో ఉండేటువంటిది. అసలు ఆ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడాను ఆ గూగుల్లోకో యూట్యూబ్లోకి వెళ్ళేసి కొడితే అది ఈ ప్రభుత్వం గాక గత ప్రభుత్వం గాక అంతకుముందు ప్రభుత్వంలో వచ్చినటువంటి సంస్థ. ఆ సంస్థ చిన్న ఒక ఫ్యాక్టరీ ఏపీఐసి అనేటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ బస్ బిల్డింగ్ అనేటువంటిది 2018కి ముందే అది స్టార్ట్ అయ్యి 2019-24 మధ్యలో కూడాను వారి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత రెసిషన్ వచ్చిన తర్వాత, మన కోవిడ్ వచ్చిన తర్వాత, రెసిషన్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని డిమాండ్ తగ్గడం వల్ల ఉత్పత్తి అనేటువంటిది కొంచెం తగ్గింది. కానీ ఈ యొక్క నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క హంగామా, ఆ ఈవెంట్లో చూస్తే ఆ ప్లాంట్ ఇప్పుడే ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారే తెచ్చినట్టు, వీళ్ళే గ్రౌండింగ్ చేసినట్టు, ఇప్పుడే కట్టినట్టు ఆ బిల్టప్లు చూస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తూ ఉంది. అది 600 ఉద్యోగాలకు సంబంధించినటువంటిది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ప్లాంట్ అనేటువంటిది ఎప్పుడో అయిపోయింది. ఈరోజు ఏదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టు, కొత్తగా ఈయన అనుమతులు తెచ్చినట్టు, కొత్తగా ఈయన టైంలో అప్రోచ్ చేయనట్టు ఇప్పుడే ఇచ్చినట్టు ఆ బిల్టప్లు. అది కూడాను ఆయనకు సంబంధించినటువంటి శాఖ కాకపోయినా ఆయన సంబంధించిన శాఖలో డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఐటీకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు ఏమీ లేవు. తర్వాత ఇక్కడ ఏమి రాకుండా కూడా ఇండస్ట్రీ మినిస్టర్ రావాల్సినటువంటిది ఆ యొక్క పోర్ట్ఫోలియోలో ఈయనెళ్ళి, నాకు తెలిసి అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి మంత్రికి, పరిశ్రమల శాఖ మంత్రి కింద ఉంది. కానీ పరిశ్రమల మంత్రి లేరు. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్పాల్సింది వస్తుందని చెప్పి, వీళ్ళైతే తండ్రి కొడుకులు ఎప్పట్లాగే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అబద్ధాలు ఆడతారు కాబట్టి వీళ్ళు వచ్చి ఇదంతా కూడాను ఈవెంట్ చేస్తూ ఉన్నారు. సరే, ఆ ప్రస్తావనలో కాస్త పక్కన పెడితే నిన్న మాట్లాడుతూ 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు కదా. మొన్ననే ఫిబ్రవరి 25వ తారీఖున గవర్నర్ గారి చేత ప్రసంగంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసాయి, వస్తున్నాయి కాదు వచ్చేసాయి, 6,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేసాము అని చెప్పారు కదా. అది 25వ తేదీ ఫిబ్రవరి. ఈరోజు మార్చి 20 తారీఖు, అంటే ఎన్ని రోజులండి? 25 రోజులు కూడా కాలేదు. ఆ ఫిబ్రవరిలో 28 రోజులు కాబట్టి 23 రోజుల్లోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు అండి ఈరోజు. అంటే 50,000 కోట్ల రూపాయలు 22 రోజుల్లో తెచ్చారంటే చాలా అద్భుతం అండి. ఆలీబాబా అద్భుతం అనేటువంటిది ఏదో క్రియేట్ చేసినట్టు. సరే, ఆ 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడెక్కడ వచ్చాయో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? అంతెందుకు ఈ 6.5 లక్షల కోట్లు కూడాను గవర్నర్ ప్రసంగంలో పెట్టినటువంటి వాటిలో మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడొచ్చాయి 4 లక్షల ఉద్యోగాలు, ఎక్కడొచ్చాయి 6,50,000 కోట్ల పెట్టుబడులు, ఏ ప్రాంతంలో చూపించండి అనేటువంటిది డిమాండ్ చేస్తే, ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం ఏది? ఉత్పన్నం కాబోతున్నాయి, వస్తాయి ఉద్యోగ అవకాశాలు, క్రియేట్ అనేటువంటి తప్పుదవ పట్టించేసేసి వెళ్ళిపోయారు కదా. ఈరోజు నారా లోకేష్ గారిని, ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా, ఈ 7 లక్షల కోట్ల పెట్టుబడులు మీరు విన్నారు కదా, ఏ ప్రాంతంలో వచ్చాయి? మీరు ఈ యొక్క 2024 మీరు ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు 10 నెలల్లో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ కంపెనీలు వచ్చాయి, ఏ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటిది దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నాము, సూటిగా అడుగుతున్నాము. ప్రజలకైనా సమాధానం చెప్పండి. 7 లక్షల కోట్లు సంతోషం వచ్చింటే, కానీ ఫలాని ప్రాంతంలో నిన్న మీరే అన్నారు, ఈ యొక్క అశోక్ లైలాండ్ ప్లాంటరీల ద్వారా
600 మందికి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత సెకండ్ స్టేజ్లో 1200 మంది అని. అలా కంపెనీ పేరు చెప్పి పలాని కంపెనీలో మా హయాంలో ఇదిగో ఈ తేదీన ఈ జీవో ద్వారా వీళ్ళకి అనుమతులు ఇచ్చాము, వీళ్ళ ద్వారా ఒప్పందం జరిగింది, తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు, ఈ పలానా వారికి వచ్చాయినటువంటిది మీ ఎంప్లాయ్మెంట్ డేటాలో కూడా ఉంటుంది కదా, వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము. అంత డీటెయిల్డ్గా వెళ్ళకపోయినా కూడాను ఈ ప్రాంతంలో ఇంత పెట్టుబడి వచ్చింది, ఇన్ని ఉద్యోగాలని వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఉన్న కంపెనీలనే మిమ్మల్ని చూసి ఈ యొక్క అరాచకాలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైనా కూడాను ఈ 10 నెలల్లో పెట్టుబడులు రావడం కాదు కదా, ఉండే వాళ్ళే తట్టా బుట్ట సర్దుకొని పారిపోతున్నారు. అందుకు ఉదాహరణే జేఎస్డబ్ల్యూ, జిందాల్ స్టీల్ ప్లాంట్ మేము పెట్టుబడులు పెడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చి వారికి రెడ్ కార్పెట్ వేసేసి పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకి ఈ ఉద్యోగ అవకాశం మాకు ఇవ్వాలని చెప్తే సరైనసి ఒప్పందాలు చేసుకుని పనులు మొదలుపెట్టే టైంలో మీరు వచ్చి వారి మీద పరిశ్రమల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ యొక్క జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చూసుకోండి. మీరు మా ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంటున్నారే పారిపోయారనేసి, ఒక్కసారి చరిత్ర తిరగ చూడండి. 2019-24 మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడాను 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఒకటి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కు, రెండోది ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కు, ఈ 2 ఒక్కసారి చూసుకోండి. అక్కడ మేము వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రియలిస్టులు వచ్చి పెట్టుబడులు పెట్టి వర్కులు మొదలుపెట్టి ప్రొడక్షన్ కూడా బయటకు వచ్చింది. సాక్షాత్తు మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే వెళ్ళి ఆ గ్రీన్ కోన్ అంతా కూడా ఇంత అద్భుతంగా ఉందా, ఇన్ని ప్లాంట్ వచ్చాయా, ఇదా అనేటువంటిది పొగిడినటువంటి ఒక వాస్తవాన్ని మేము ప్రజల ముందు తెలుస్తున్నాం. అదేవిధంగా